أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله الذي خلق السماوات والأرض وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم وسخر لكم الفلك لتجري في البحر بأمره وسخر لكم الأنهار وسخر لكم الشمس والقمر دائبين وسخر لكم الليل والنهار وآتاكم من كل ما سألتموه وإن تعدوا نعمة الله لا تحصوها إن الإنسان لظلوم كفار صدق الله العظيم. దీని యొక్క అర్థం భావం ఏమిటంటే, భూమి ఆకాశాలను సృష్టించినటువంటి వాడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి తద్వారా మీకు ఆహారాన్ని రకరకాల ఫలాలను ఇచ్చేవాడు. తర్వాత తన ఆజ్ఞానుసారం పడవలు ఉంటాయి కదా, స్టీమర్లు, పడవలు ఎక్కి వాటిలో ప్రయాణం చేసేదానికి మీ సేవకై లోపరిచినటువంటి వాడు. నదులను ప్రవహింపజేసినటువంటి వాడు. నిరంతరంగా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితికి మీ యొక్క సేవకు తయారు చేసినటువంటి వాడు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సూర్యచంద్రులను మీ సేవకై మీకు లోపరిచినటువంటి వాడు. మీరు అడిగినటువంటి వాతాకుం మిన్ కుల్లి మాసాల్తుము, మీరు అడిగినటువంటి సమస్తాన్ని మీకు లోపరిచినటువంటి వాడు ఆ అల్లాహే. మీరు కనుక అల్లాహ్ యొక్క అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిజంగా మానవుడు అన్యాయపరుడు, కృతజ్ఞుడు అనే మాట చెప్పబడతాను. కృతజ్ఞత కాదు, కృతజ్ఞుడు అంటే కృతజ్ఞతకు ఆపోజిట్గా. వాతాకుం మిన్ కుల్లి మా సాల్తుము వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుహ్సూహా ఇన్నల్ ఇన్సాన లజలూమున్ కఫార్. మానవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవునికి ఇన్ని వనరులు సమకూరిస్తే మానవుని గురించి ఒక మాటలో చెప్పబడతాను. ఏమని? ఇతను తిరస్కారి అనే విషయం చెప్పబడింది. ఎవరు? మానవుడు. అన్యాయపరుడు అంటే తనకు తానే న్యాయంగా సమకాలికంగా ఆ యొక్క వనరులను సమకూర్చుకోకుండా, న్యాయం మీద స్థిరంగా ఉండకుండా, తనకు ఈ భూమి మీద నివసించేటువంటి ఎలాంటి హక్కులైతే ఉన్నాయో ఆ యొక్క హక్కులను ఉల్లంఘించకుండా, ఆ యొక్క హక్కులను హద్దులు మీరి ప్రవర్తించకుండా తనకు తానే అన్యాయం చేసుకుంటున్నాడు అనే విషయం చెప్పబడతాను. హక్కులు అంటే మానవుడు భూమి మీద ఎంతలో ఉండాలనో అంతలోనే ఉండాలి. అల్లాహ్ దృష్టిలో ఎంతలో మానవుడు జీవితం అనేది గడపాలనో అంతలోనే జీవితం అనేది గడపాలి. 10 రూపాయలు సొమ్ము ఉందని విరవీగదానికి లేదు. అలాగని నిరుపేదలు అయ్యుండి ఇన్ని రోజులు అల్లాహ్ మాకు రిజ్క్ ప్రసాదించలేదని అల్లాహ్ పట్ల అసహనానికి గురయ్యేదానికి కూడా లేదు. మానవుడు ఈ యొక్క వనరులను ఏదైతే ఉన్నాడో, సూర్యుడు, చంద్రుడు, ఈ యొక్క బహ్ర్, ఈ యొక్క పడవల మీద ప్రయాణం అయితేనేమి, నదుల ద్వారా నీరు ప్రవహించడం అయితేనేమి, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించడం అయితేనేమి, తద్వారా మనం ఆహారం బుధించే విషయంలో అయితేనేమి, మానవుడు హద్దులు మీరు అనేది ప్రవర్తించకూడదు. వశ్శంస వల్ కమర దాయిబైన్ వసఖర లకుముల్ అన్హార్ వసఖర లకుముల్ అన్హార్. ఇవన్నీ మీ యొక్క పగటి యొక్క సూర్యుని యొక్క వెలుగునైతేనేమి, చలికాలంలో ఎండ వస్తే చలి తగ్గడం అయితేనేమి, అలాగే రాత్రింపగుళ్ళు
పగులు మనము నిరంతర ప్రయాణం చేయటం, అలాగే రాత్రి అయితే విశ్రాంతి పొందేదానికి ఇచ్చినటువంటి వాడు అల్లాహే.